జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఉదయనిధి స్టాలిన్కు మద్రాస్ హైకోర్టు అయితే దవడ పగలగొట్టేసింది. ఈ న్యూస్ చూడండి ఒకసారి, మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా? ఈ ఉదయనిధి స్టాలిన్ గురించి చెప్పుకునే ముందు ద్రవిడ సిద్ధాంతం గురించి మనమైతే ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. ఈ ద్రవిడ సిద్ధాంతాన్ని పెరియార్ అనేటటువంటి ఒక పన్నిక మాలిన వాడు సృష్టించినాడు. ద్రవిడ సిద్ధాంతం ఏకైక సూత్రం ఏందయ్యా అంటే హిందూ మతాన్ని వ్యతిరేకించడమే. అర్థమైందా? చాలా మందికి అసలు ఈ ద్రవిడ సిద్ధాంతం అంటే ఏంటో కూడా తెలియదు. అసలు ద్రవిడ సిద్ధాంతాన్ని నిర్వచించినటువంటి పెరియార్కు కూడా ఆ ద్రవిడ సిద్ధాంతం గురించి చెప్పాలంటే అసలు అవగాహనే లేదు. ఎందుకంటే కేవలం మన హిందువులను, మన సనాతన ధర్మాన్ని టార్గెట్గా చేసుకునే ఈ ద్రవిడ సిద్ధాంతం అనేటటువంటి ఒక పనికిమాలిన పదాన్ని అయితే సృష్టించినారు. హిందీ సంస్కృతాన్ని ఈ పెరియార్ అనేవాడు తీవ్రంగా ద్వేషించాడు. పాము అలాగే ఒక హిందువు ఇద్దరూ గనక ఒకేసారి ఎదురుగా వస్తే ముందు పామును వదిలేసి హిందువునే చంపండి అని చెప్పేసి నిష్ఠ దరిద్రపు ప్రకటనలు ఇచ్చిన వాడు ఈ పెరియార్ రామస్వామి గారు. చూడండి, మళ్ళా వీడి పేరులో రామస్వామి అని ఉండాలి. ఏమి దరిద్రమయ్యా, ఏమి దౌర్భాగ్యంయ్యా. చాలా మందికి ఈ ద్రవిడ సిద్ధాంతం అంటే ఏంటో కూడా తెలియదు. చెప్పినా కదా, హిందూ మతాన్ని బూచిగా చూపించి హిందూ మతం మీద విషం గక్కుతా క్రిస్టియన్ మతాన్ని స్వీకరించడమే ఈ ద్రవిడ సిద్ధాంతం అంటే. అర్థమవుతుందా? ఈ ద్రవిడ సిద్ధాంతాన్ని అనుసరించే కొంతమంది హిందూ వ్యతిరేకులు కొన్నిసార్లు దారుణమైన వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉంటారు. మామూలు కాదు, అసలు ఎంత నీచంగా అంటే అంత నీచంగా మాట్లాడుతూ ఉంటారు. సనాతన ధర్మంలో సమానత్వం అనేది లేదు, హిందూ మతంలో కులాలు ఉన్నాయి, అంటరానితనం ఉండాలి, హిందూ మతంలో సామాజిక న్యాయం అనేది అసలు లేనే లేదంటూ విమర్శలు అయితే చేస్తూ ఉంటారు. సరే, అంతా బాగానే ఉండాలి. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నట్టుగా కాసేపు అవన్నీ కూడా నిజమనే అనుకుందాం. జస్ట్ కాసేపు స్వామి ఊరికే ఉత్తుగానే సరే నిజం అని చెప్పి అనుకుందాం. మరి మీరు స్వీకరించేటువంటి క్రిస్టియానిటీలో సమానత్వం అనేది ఉండాలా? సరే, తెల్ల జాతి వాళ్ళేటువంటి యూరోపియన్లు అలాగే అమెరికన్లు దాదాపు కూడా అందరూ కూడా క్రిస్టియన్లే కదా. మరి వాళ్ళు సాటి క్రిస్టియన్లు అయినటువంటి నల్ల జాతి వాళ్ళను ఎందుకు తక్కువగా చూస్తారు? అంతే కదా. ఇప్పుడు యూరోపియన్లు అయినా సరే, అమెరికన్లు అయినా సరే, ఎవరైనా సరే, అంటే తెల్ల జాతి వాళ్ళు ఎవరైనా కూడా నల్ల జాతి వాళ్ళని ఎందుకు చిన్న చూపు చూస్తారు? వాళ్ళు ఎందుకు తక్కువ చేసి చూస్తారు? ఎందుకు వాళ్ళని కనీసం ఆదరించడం కూడా లే? ఇప్పటికి కూడా ఆఫ్రికన్ నల్ల జాతి వాళ్ళంటే ఈ తెల్ల జాతి క్రిస్టియన్లకు చిన్న చూపు అయితే ఉండాలి. అవునా కాదా? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. వాళ్ళను కనీసం మనుషులుగా కూడా చూడరు. మరి ఆఫ్రికన్ జాతీయులలో ఎక్కువ మంది క్రిస్టియన్లు అయినప్పటికీ వాళ్ళను దగ్గర కూడా రానివ్వరు. ఇక అంటరానితనం విషయానికైతే వచ్చాం. మన హిందువులలో అంటరానితనం ఒకప్పుడైతే ఊనింది. అదైతే ఓపెన్ సీక్రెట్. నేను కూడా కాదనడంలే, నేను కూడా ఒప్పుకున్నా. ఎందుకంటే అడపా మనం కూడా కొన్ని సందర్భాల్లో చూసే ఉంటాం, కొన్ని ఘటనలు అయితే జరిగే ఉంటాయి. అది కూడా ఈ తురకలు అలాగే బ్రిటిషర్లు వచ్చినప్పటి నుంచే ఇదంతా కూడా మొదలైపోయింది. ఎందుకంటే విభజించు పాలించు అనేటటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి మనల్ని విభజించింది, విడగొట్టింది ఓళ్లే కదా. లేనిపోని ఈ వైషమ్యాలన్నీ కూడా అంతా కూడా ప్రేరేపించి అందరినీ కూడా రెచ్చగొట్టి చేసింది ఓళ్లే కదా. కానీ ఇప్పుడు హిందువుల్లో అయితే పెద్ద ఎత్తున చైతన్యం అయితే వస్తుంది, మార్పు అయితే మొదలైంది. ఇప్పుడు హిందువులు చాలా వరకు అయితే మారిపోయినారు. మరో 10 సంవత్సరాలకు హిందువుల్లో చెప్పుకోదగినటువంటి మార్పు రావడం అయితే ఖాయం, దాంట్లో అయితే డౌటే లే. ఇక మనం క్రిస్టియన్ల విషయానికైతే వద్దాం. ఈ క్రిస్టియన్లలో అంటరానితనం లేదు, చెప్పాలంటే ఏకంగా బానిసత్వమే ఉండాలి. కొన్ని లక్షల మంది ప్రజలు ఈ క్రిస్టియన్ల మూలంగా బానిసత్వంలో చెప్పాలంటే మగ్గిపోయినారు. ఊరికే కూడా కాదు, వేలాది మంది బానిసలను పశువులను వధించినట్టు వధించినారు ఆ తెల్లజాతి క్రిస్టియన్లు. మరి ఈ విషయాలను ఇక్కడ మతం మారుతున్నటువంటి క్రిస్టియన్లు ఎందుకైతే ప్రశ్నించరు, ఎందుకు ప్రశ్నించరు అంటాలి. ఇక క్రిస్టియానిటీ అంటే ఏదో శాంతి మతం అది అని చెప్పి చెప్తా ఉంటారు కదా. నిజంగా క్రిస్టియానిటీ శాంతి మతమే అయితే 4 కోట్ల మంది మరణాలకు కారణమైనటువంటి మొదటి ప్రపంచ యుద్ధం అలాగే రెండో ప్రపంచ యుద్ధాలు ఎందుకు జరిగినాయి? అర్థమవుతుందా? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఈ యుద్ధాలు చేసినటువంటి దేశాలన్నీ కూడా క్రిస్టియన్ దేశాలే కదా. మరి శాంతి మతాన్ని అనుసరిస్తున్నటువంటి ఈ క్రిస్టియన్ దేశాలు ఎందుకైతే యుద్ధాలు చేసుకున్నాయి, ఎందుకు యుద్ధాలు చేసుకొని చచ్చినాయి? ఇప్పటికీ ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక యుద్ధాల కారణం ఈ క్రిస్టియన్ దేశాలా కాదా? అవునా కాదా? ప్రతి ఒక్కరు కూడా మనం ఒకసారి ఆత్మ పరిశీలన అయితే చేసుకోవాలా. కానీ ఈ విషయాలేవి మన సన్నాసులకైతే తెలియదు.
ఏదా ఈ గొర్రె బిడ్డలు వీటిల్ని కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. ఏదో గుడ్డెద్దు చేలో పడినట్టు నడిపించు నావా నడి సంద్రమున దేవా అంట ఈ పాటలు పాడుకుంటా కాలం అయితే గడుపుతూ ఉంటారు. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలను తేరగా దొబ్బితింటా మళ్ళీ మోడీ గారినే దూషిస్తూ ఉంటారు. ఎందుకంటే హిందూ వ్యతిరేకత, ఎందుకంటే ఆయన హిందూ కదా, కాబట్టి మోడీ గారిని వ్యతిరేకించాలా, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాలా, ఈ దేశాన్ని వ్యతిరేకించాలా, భారత మాతను వ్యతిరేకించాలా, అన్నిటినీ అందరినీ కూడా వ్యతిరేకించాలా, వాళ్ళ సిద్ధాంతం అయితే అదే. ఇక ఈ విధంగా తమిళనాడులో ద్రవిడవాదం పేరు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీనే డిఎంకే పార్టీ. ఈ డిఎంకే పార్టీకు కిరీటం పెట్టినటువంటి యువరాజు లాంటి వాడు ఉదయనిధి స్టాలిన్. చెప్పాలంటే వీడు ఒక మొద్దు సన్నాసి. అది ఏందో నాకు అర్థం కదా. ఎందుకో మరి ఈ కాంగ్రెస్ కూటమిలో ఆయన ఉన్నాడు కదా పైన 56 ఏళ్ళ యువనేత, అదే మాదిరిగా రాష్ట్రానికి ఒక సన్నాసి ఉంటాడు. ఏదే వీళ్ళ మాట్లాడేవాడు, వీళ్ళ పాట పాడేవాడు. అదే విధంగా ఈ తమిళనాడులో ఈ ఉదయనిధి స్టాలిన్ ఒకడు అట్లనమాట. గట్టిగా మీడియా కనుక 2 ప్రశ్నలు వేస్తే చాలు నోరెళ్ళ పెడతాడు ఆయన గారు. అందుకే ఈ ఉదయనిధి స్టాలిన్ ఎప్పుడు కూడా మీడియాతో అయితే మాట్లాడు, తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే అంత గుజ్జుండాలి కదేడా. అలాంటి సన్నాసి అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ గాడు మన సనాతన ధర్మం గురించి నోటికి వచ్చినట్టు వాగినాడు. ఏదా కొన్నింటిని మనమైతే వ్యతిరేకించలేము, వాటిని అయితే నిర్మూలించాల్సిందే. ఈ డెంగీని, దోమలను, మలేరియాను, కరోనాలను వాటిని నిర్మూలించాం కదా, అదేవిధంగా సనాతన ధర్మాన్ని కూడా వ్యతిరేకించడమే కాకుండా దానిని ఏకంగా నిర్మూలించాలా. సామాజిక న్యాయానికి, అదేవిధంగా సమానతకు ఈ సనాతన ధర్మం అనేది వ్యతిరేకం. అర్థమవుతుందా? కులం, మతం ఆధారంగా అది సమాజాన్ని చీల్చేస్తుందంట. తీవ్రమైన దారుణమైన వ్యాఖ్యలు చేసినాడు ఈ ఉదయనిధి స్టాలిన్. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనటువంటి మన బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అయినటువంటి అమిత్ మాల్వియా గారు ఈ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఖండిస్తా ట్వీట్లు అయితే చేశాడు. ఆయనేంది ప్రతి ఒక్కరు చేస్తారు, ఏం కాదు మనకు లేదా అంటాలే. ఇప్పుడు అతను మాట్లాడింది తప్పా కాదా? మరి అతను తప్పు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తారు. ఒక అమిత్ మాల్వియా ఏంది అందులో ఏమైనా తప్పు ఉండదా? లేదు కదా. కానీ తమిళనాడు డిఎంకే ప్రభుత్వానికి మాత్రం అదేదో పెద్ద తప్పుగా అనిపించింది. ఆ లంగా ఎందుకులే, ఆయన గారు తప్పుగా మాట్లాడితే అది తప్పులే, అది తప్పు అనడమే తప్పు అయిపోయిందని మాట్లాడా. అందుకే ఈ అమిత్ మాల్వియా పైన కేసులు అయితే పెట్టింది తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వం. దీంతో అమిత్ మాల్వియా మద్రాస్ హైకోర్టులో కేసు అయితే వేసినాడు. ఈ కేసును స్వీకరించినటువంటి మద్రాస్ హైకోర్టు నిన్న ఒక సంచలనమైనటువంటి తీర్పునైతే ఇచ్చింది. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు స్పందిస్తా ఉదయనిధి స్టాలిన్ చేసినట్టు అన్నీ కూడా విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలే, అందులో ఎటువంటి సందేహమే లేదు. 80% హిందువులుగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా తప్పే. తప్పు మాత్రమే కాదు, చెప్పాలంటే అది పాపం కూడా. డిఎంకే పార్టీ 100 సంవత్సరాలకు పైగా సనాతన ధర్మం పైన నిరంతరం దాడి చేస్తానే ఉండాలని చెప్పేసి హైకోర్టు బెంచ్ అయితే తీవ్రంగా వ్యాఖ్యానించింది. తాజాగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ అదే భావజాలంతో సంబంధం కలిగి ఉండాడని, ఇలాంటి ద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడుతున్న వాళ్ళు తరచుగా శిక్షించబడకుండా తప్పించుకుపోతున్నారని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం అయితే ఆందోళన అయితే వ్యక్తం చేసింది. గత 100 సంవత్సరాలుగా ద్రవిడ కజగం, తర్వాత వచ్చేసి ద్రవిడ మున్నేట్ర కజగం హిందూ మతం పైన నిరంతరం కూడా దాడులు చేస్తానే ఉన్నాయి. అన్ని పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకుంటే పిటిషనర్ అంటే ఎవరు, అమిత్ మాల్వియా గారు ఉదయనిధి స్టాలిన్ ప్రసంగంలో దాగి ఉన్నటువంటి అర్థాన్ని ప్రశ్నించినట్లయితే తేలిందని చెప్పేసి హైకోర్టు అయితే స్పష్టం చేసింది. ద్వేషపూరిత ప్రసంగం చేసిన వారిని వదిలేసేటటువంటి ప్రస్తుత పరిస్థితిని ఈ కోర్టు విచారంతో గమనిస్తుంది. అయితే అలాంటి ద్వేషపూరిత ప్రసంగానికి ప్రతిస్పందించేటటువంటి వాళ్ళు చట్టపరమైనటువంటి చర్యలు అయితే ఎదుర్కొంటున్నారు. అంటే ఏంది, ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడింది తప్పు, ఇప్పుడు శిక్షించాలంటే ఆయన గారిని శిక్షించాలా. అట్లా కాకుండా ఆయన మాట్లాడిన మాటలు తప్పు, ఏంది ఆయన చేసిన పనులు తప్పు అని చెప్పేసి ప్రశ్నించిన దానికి ఎవరైతే ప్రశ్నించే వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రతిస్పందించేటటువంటి వాళ్ళను కోర్టులు అయితే ప్రశ్నిస్తున్నాయి. కానీ ద్వేషపూరిత ప్రసంగాలు చేసేటటువంటి వాళ్ళు మాత్రం చట్టం నుంచి, శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు. అంతేకాకుండా తమిళనాడు ప్రభుత్వం
అమిత్ మాల్వియా మీద పెట్టినటువంటి కేసును పూర్తిగా కొట్టేసింది. అందులో పసలేదని చెప్పేసి తేల్చెప్పేసింది. అంతే కదా, ఆయన చేసిన తప్పు నేను ప్రశ్నించాడు, ఈయన మీద కేసులు పెట్టేది ఏంది? ఏంది బొకడానా? మొత్తంగా అయితే మద్రాస్ హైకోర్టు ఉదయనిధి స్టాలిన్కు, అలాగే డిఎంకే పార్టీకు, అలాగే ప్రభుత్వానికి గట్టి షాక్ని అయితే ఇచ్చింది. తద్వారా ఏంటంటే ఈ ఉదయనిధి స్టాలిన్కు దవడ పగలగొట్టినట్టయిందనమాట. మామూలుగా అయితే కాదు. అయ్యా, నేను గతంలో కూడా చాలా సార్లే చెప్పిన, మన దేశంలో చట్టాల్లో చాలా లోపాలు అయితే ఉన్నాయి, అదేవిధంగా న్యాయ వ్యవస్థలో కూడా చాలా లోపాలు అయితే ఉన్నాయి. వాళ్ళు నోటికి వచ్చేట మాట్లాడితే అందులోనూ వాళ్ళు ఏంది అధికారంలో కూర్చొని మళ్ళా ఏది ఒక హోదాలో కూర్చొని వాళ్ళు నోటికి వచ్చేట మాట్లాడుతూ ఉంటే చూస్తా ఊరుకుంటే ఎట్లా అంటే దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి మనం? వాళ్ళు ఎవరైతే ఈ మాటని కూడా మాట్లాడతారో వాళ్ళ ఫాలోవర్స్ అందరినీ కూడా రెచ్చగొట్టేట్టే కదా. మనం మాట్లాడేది కరెక్ట్, మీరు ఇదే విధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళతో పాటు వీళ్ళందరినీ రెచ్చగొట్టేట్టే. దాన్ని మనం ఎట్లా సమర్థిస్తాము? కాబట్టి చట్టం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాళ్ళకైతే సపోర్ట్ చేయకూడదు. తప్పు ఎవరు చేసినా కూడా అది సామాన్య ప్రజలు చేసి, లేదంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చేసినా, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేసినా, లేకపోతే వాళ్ళు ఏదో పెద్ద పెద్ద హోదాల్లో పదవుల్లో ఉన్నా కూడా తప్పు ఎవడు మాట్లాడినా ఎవడు చేసినా కూడా మింగి అవతల బారదబ్బాల, అది మాత్రం ఖాయంగా జరగాల. అది విషయం అయితే ఇప్పుడు హైకోర్టు మాత్రం మంచి తీర్పునైతే ఇచ్చింది. ఎవరి విషయంలో? ఈ ఉదయనిధి స్టాలిన్ విషయంలో. ఇంకా దీనిపైన ఏం జరుగుతుందో చూద్దాం. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.